వేణు ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని MVP కాలనీలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా MVP కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటుగా అడ్వకేట్, జర్నలిస్టుల పేర్లు సైతం FIRలో చేర్చినట్లుగా తెలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లీగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎంవిపి కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు యత్నిస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లీగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటు అడ్వకేట్, జర్నలిస్టుల పేర్లు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి అందిస్తారు అవతార్ యాదవ్ ఫోన్ ద్వారా. అవతార్ యాదవ్, చెప్పండి, అసలు రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కేసు ఏంటి? ఈ యొక్క పూర్వపరాలు మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీ, నాకు విశాఖపట్నంలో అయితే బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లీగంజ్ పైన అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు 15 మంది పైన కూడా ఇక్కడ మొగలవానిపాలెం ఎంఈపీ స్టేషన్ అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తీవ్ర కలకలం అయితే సృష్టించింది. ఆయన బావమరిది చేసి రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానన్నారని చెప్పేసి శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఇదైతే మాత్రం ఈ ఫిర్యాదుతో అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేరపూరిత కుట్రతో వీళ్ళైతే మాత్రం చేసుకున్నారని బెదిరింపులు, సైబర్ హింస, పరువు నష్టం, బ్లాక్ మెయిలింగ్, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎగతం ప్రాణాలకు ముప్పు, దోపిడీ, ఇలా పలు రకాలుగా వాళ్ళపైన అయితే మాత్రం కేసు అభియోగాలు నమోదు చేసి రాహుల్ సిప్లీగంజ్ మీద కూడా ఇప్పుడు దీనిలో చేర్చడం మీద ఉద్దేశం ఏంటంటే రాహుల్ సిప్లీగంజ్ కూడా ఈమెను బెదిరించిన వాళ్ళు ఉన్నారా? అంటే రాహుల్ సిప్లీగంజ్ కూడా ఆయనలో ఉన్నారని చెప్పేసి ఆయన కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఆయన పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఉందో విశాఖ సిపి శంఖభద్రబాబు ఆయన సమక్షంలో వీరు వెళ్ళి దీన్ని అయితే తీసుకొని కేసునైతే మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం హైకోర్టు లోనే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికైతే అడ్వకేట్ గీతా ప్రసన్న చంద్ర పేరును అలాగే కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. అంటే అవతారాదో ఏదైనా కూడా ఒక సింగర్ అనేవాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఎప్పుడు కూడా, కానీ ఎందుకు పదే పదే ఏదో ఒక కేసుల్లో వివాదాల్లో ఎప్పుడు రాహుల్ సిప్లీగంజ్ ఇరుక్కుంటూ ఉంటారు? ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, డ్రగ్స్ విషయానికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు రాహుల్ సిప్లీగంజ్ అనునిత్యం వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే మనం చూసుకున్నట్టయితే సెలబ్రిటీ హోదాలో ఉండేటప్పుడు చాలా రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. వాళ్ళు అంటే వ్యక్తిగతంగా కొన్ని రకాలుగా అంటే వేరే పరిచయాలు ఉంటాయి. వారితో వెళ్ళినప్పుడు కానీ అంటే ఇతరులు కలిసినప్పుడు వాళ్ళు చూసుకునే ఫ్రెండ్స్ ని బట్టి కూడా ఇవి జరుగుతూ ఉండొచ్చు. అలాగే ఇలాంటి వివాదాల్లో ముఖ్యంగా ఇలాంటి వివాదాల్లో ఏదైతే ఉందో ఈయన ద్వారా అవ్వచ్చు, లేదంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 15 మంది పైన ఉన్నారో అటువంటి వ్యక్తులు ఉండేటప్పుడు ఒకరు చేసినా వాళ్ళ తరపున ఎవరు చేసినా తప్పు మాత్రం ఎవరైతే సేమ్ ఉన్నారో వాళ్ళపైన రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈయన కొన్ని చొరవగా ఉండడం, దానిపైన ఈయన ముందుకు దూసుకెళ్ళడం పైన కూడా ఎక్కువ శాతం ఈయన పైన ఇలాంటి ఆరోపణలు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అవతార్ యాదవ్, మీరు విషయాన్ని అందజేసినందుకు. ప్రముఖ గాయకుడు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లీగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎంవిపి కాలనీ పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకుని మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం,
పరువు నష్టం కలిగించడం, దొంగతనం చేయడంతో పాటు తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటు అడ్వకేట్లు జర్నలిస్టుల పేర్లు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మరి కాసేపట్లో మీకు తాజాగా మేము అందిస్తాం. బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు ఒక విస్ఫోటనం లాంటి వార్త కూడా తెలియబోతుంది. చూస్తూనే ఉండండి ANN. నమస్తే.